నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఈరోజు తమిళనాడులో ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా కూడా విజయ్ 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 పేరు వినిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే టీవీకే పార్టీ అధినేత విజయ్ వీళ్ళు 233 స్థానాల్లో పోటీ చేశారు. 234 స్థానాలకి ఎన్నికలు జరగగా 118 మ్యాజిక్ ఫిగర్ ఎవరు టచ్ అవుతారని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు విజయ్ 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 అన్న మారు మోగిపోతుంది. మరి కొంతసేపట్లో పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు మొదలవుతుంది. దాంట్లోనే కాదు, మన మెయిన్ రౌండ్స్ 10:30, 11 కల్లా మీకు ఇన్ఫర్మేషన్ ప్రతి గంటకి తీసుకొస్తూ ఉంటాం. బట్ ఇక్కడ సంచలనంగా మారిన విషయం ఏంటంటే, టీవీకే పార్టీ అధినేత విజయ్ తన అభ్యర్థులందరినీ 233 అభ్యర్థులు వీళ్ళందరినీ ఒక ప్రైవేట్ రిసార్ట్లో ఆల్రెడీ అతను క్లోజ్డ్ ఎన్కౌచర్ లో ఉంచారు. ఎక్కడన్నా వీళ్ళు ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది, పోచింగ్ జరుగుతున్న ఉద్దేశంతో విజయ్ వాళ్ళ క్యాండిడేట్స్ అందరినీ ఇప్పటికే ఒక ప్రైవేట్ రిసార్ట్ లో జాగ్రత్తగా ఉంచారు. వినికిడి వార్తల ప్రకారం చూస్తుంటే విజయ్ కి హవా ఎక్కువ ఉంది. ఈ రోజు సంక్షోభంలో పడబోతున్న డిఎంకే ఎట్ ద సేమ్ టైం ఏడిఎంకే వీళ్ళకి దిక్కుతోచని పరిస్థితిగా ఏర్పడుతుంది ఈరోజు తమిళనాడులో రాజకీయాలు. చూసుకుంటే డిఎంకే పార్టీ మళ్ళీ పవర్లోకి మేమే వస్తామని చెప్పినా కూడా ఆ కూటమిలో ఉన్న ఒక పార్టీ విజయ్కి అభినందనలు తెలపటం, ఎట్ ద సేమ్ టైం ఏడిఎంకే ఒక రకంగా చూసుకుంటే డైలమాలో పడిపోవడం విజయ్ పార్టీకి ఇది యాడెడ్ ఫ్యూయల్ కింద అనిపించింది. అండ్ విజయ్ తన పార్టీ కార్యకర్తలతోనూ ఎట్ ద సేమ్ టైం అభ్యర్థులు పోటీ చేసిన ప్రతి ఒక్కరితోనూ వేరే పార్టీ వాళ్ళతో కలిసినా చాలా సీరియస్ వార్నింగ్ ఉంటుంది. పోచింగ్ ఎవరు పాల్పడకూడదు. దే షుడ్ స్టే వెరీ సిన్సియర్ టు ద పార్టీ. అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే ప్రతి ఒక్కళ్ళు విజయ్ దగ్గరే ఉండాలి. అండ్ ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు సెలబ్రేషన్స్ చేయకూడదు అని సీరియస్ ఆర్డర్స్ ఇచ్చినట్టు కూడా అందరికీ తెలుస్తుంది. విజయ్ తలపతి ఈరోజు 234 స్థానాల్లో ఉన్న తమిళనాడులో 18 నుంచి 30 ఏళ్ల ఓటర్స్ అందరూ టీవీకే పార్టీకే ఓటేశారన్నట్టు సరళ తెలుస్తుంది. ఇదంతా కాకుండా ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు వాటి ఫలితాలను రీరైట్ చేసుకున్నాయి. వాళ్ళ ఎస్టిమేట్ ప్రకారం విజయ్కి 90 నుంచి 125 స్థానాలు విజయ్ టీవీకే పార్టీ స్టాండ్ అలోన్ గా రావచ్చు. ఒకవేళ 90 వస్తే విత్ అదర్స్ హీ మే ఫార్మ్, ఆర్ మేబీ ఒకవేళ అంత మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా విజయ్ విల్ బి ద కింగ్ మేకర్. దీంట్లో డౌట్ ఎక్కడా కనిపించట్లేదు. అండ్ మనకి ప్రీ పోల్ సర్వేస్ చూసుకుంటే కనుక సింగిల్ డిజిట్ అంటే 1 to 8లో ఉన్న విజయ్ ఎగ్జిట్ పోల్స్ చూసుకునేటప్పటికల్లా ఖచ్చితంగా చాలా వరకు వాటిలో 24 కూడా రీచ్ అయ్యాడు మ్యాక్సిమం ఇచ్చిన దాంట్లో. అండ్ బెస్ట్ ఇచ్చిన దాంట్లో చూసుకుంటే కనుక 90 to 124. ఒకవేళ హంగ్ వస్తే కనుక తమిళనాడులో సపోజ్ విజయ్కి 34 స్థానాలే వచ్చినాయి అనుకోండి. ఒకవేళ హంగ్ క్రియేషన్ సిచ్యువేషన్ వస్తే కనుక పవర్ షేరింగ్లో ఇక్కడ విజయ్ తలపతి సీఎం స్థానానికి చాలా స్ట్రాంగ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థిలా కనిపిస్తున్నాడు. మరొక 30 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఫస్ట్ ఓటింగ్ సరళి కూడా మీ ముందుకు తీసుకొస్తా ఉంటాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.